నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను, పార్ట్ 35. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చిట్టి రాహుల్ ఒకరి కంట ఒకరు పడకుండా 2 రోజులు గడిపేశారు. ఢిల్లీకి బయలుదేరాల్సిన సమయం రానే వచ్చింది. రాహుల్ వాళ్ళ నానమ్మ గారు చిట్టి చేతిలో పట్టు చీర నగలు పెట్టి పెళ్ళిలో చీర కట్టుకోమని చెప్పింది. వామ్మో, చీరనా? నేనెలా కట్టుకోగలను? అసలు నాకు చీర కట్టుకోవడం రాదు కదా. చిట్టి అలా దీనంగా ముఖం పెట్టి చీర వైపు చూస్తూ ఉంటే ఆమె మనసులో అనుకునే మాటను అర్థం చేసుకున్న రాహుల్ పెదాలపై అతని చేతిని అడ్డు పెట్టుకొని చిరునవ్వులు నవ్వుతూ ఉన్నాడు. ఇద్దరూ కలిసి కారులో ఎయిర్పోర్ట్ వరకు బయలుదేరారు. చిట్టి మనసులో ఎంతగానో భయపడుతూ ఉంది. అసలు అక్కడ ఎలా ఉంటుంది? వీళ్ళు నాతో ఎలా ఉంటాడో ఏమో. ఒక్కదాన్నే ఉండాలంటే భయం వేస్తుంది. అసలు నేను రాకుండా ఉండాల్సింది ఆ సాహితీ వల్లనే. నేను వీడితో కలిసి ఢిల్లీకి రావాల్సి వస్తుంది. ఇంతకీ ఈ దొంగ ముఖంది ఎక్కడ ఉంది? మేము వెళ్ళే ఫ్లైట్లోనే వస్తుందా, లేక ముందుగానే వెళ్ళిపోయిందా? అదేలా వెళుతుందిలే, వీడిని విడిచి అయస్కాంతంలా ఎప్పుడూ అంటుపెట్టుకొని ఉంటుందిగా. చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరినీ పట్టించుకోకుండా చిట్టి మనసులోనే ఏవేవో ఊహించుకుంటూ ఉంది. ఆమె కళ్ళ ముందు ఒక చిటిక వేస్తూ, హలో మేడం, పరధ్యానంలో కూడా నన్ను తిట్టుకున్నది చాలు కానీ అనౌన్స్మెంట్ ఇచ్చారు, వెళదాం పదా అని రాహుల్ అనగానే చిట్టి తడపడుతూ, హా, నేనెందుకు తిట్టుకుంటాను? అయినా నాకేం పని లేదా ఏంటి? ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తానా? అలా ఎలా అనుకుంటున్నావు? అసలు నువ్వు నా కళ్ళ ముందు ఉన్నా లేకున్నా నీ పేరు కూడా నేను తలుచుకోను, తెలుసా? సరే, విన్నాను, నీ మాటలన్నీ నమ్ముతున్నాను. ఇక్కడ కూడా గొడవ పడకు, నన్ను అపార్థం చేసుకోకు, ప్లీజ్ వెళదాం పదా. నేనేమీ కావాలని గొడవ పడడం లేదు. నువ్వు ఏదో ఒకటి అంటావు, ఆ తర్వాత నాదే తప్పు అని నా మీదికే రుద్దుతావు. పాపం పోని అని నీ వెంట వచ్చాను, అంతే తప్ప నాకేమీ రావాలన్న ఆశ లేదు, నీకెవరైనా లైన్ వేస్తారు అన్న భయమూ లేదు అంటూ చిట్టి రాహుల్ వెనకాలే నడుచుకుంటూ మనసులో ఉన్న మాట బయట పెట్టేసింది. రాహుల్ అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి చిట్టి వైపు చూసి, ఏంటి, ఏమన్నావు? నేనేమన్నాను? ఉన్నమాటే అన్నాను కదా. నువ్వు బ్రతిమాలుతున్నావనే నీ వెంబడి వస్తున్నాను అని చిట్టి తల కొట్టుకుంటూ అతన్నే దబాయించింది. ఏయ్, అది కాదు, నువ్వు ఇందాక అన్నావు నాకెవరు లైన్ వేస్తారో. నీకెందుకు భయం? ఓయ్, నేను అలాంటిదేమీ అనలేదు. అయినా నీ వెంబడి అమ్మాయిలు కూడా పడతారా? నీ గురించి తెలిస్తే వాళ్ళు కిలోమీటర్ దూరంలో నిలబడతారు, తెలుసా? నేను మరీ అంత చెట్టవాడినా చిట్టి? హా, అవును, ఇదిగో ముందే చెప్తున్నాను, నువ్వే బ్రతిమాలావు కాబట్టి నీ వెనకాలే వస్తున్నాను, అంతే తప్ప నా అంతట నేను రావడం లేదు, అది మాత్రమే గుర్తుపెట్టుకో. అయ్యో, ఇప్పుడు నేనెప్పుడు నిన్ను బ్రతిమాలాను? ఓయ్, ఇందాకే ప్లీజ్ అన్నావు కదా. మా ఊళ్ళో ప్లీజ్ అంటే బ్రతిమాలడమే. సరిపోయింది. అక్కడికి నేనేదో నిన్ను 4 రోజుల నుండి బ్రతిమాలుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నావు. చిట్టి కోపంగా ముఖం పెట్టి అతని కంటే ముందుగానే వెళ్ళి ఫ్లైట్ ఎక్కింది. చిట్టికి భయంగానూ సంతోషంగానూ ఉంది. ఆమె మొదటిసారి ఫ్లైట్ ఎక్కింది. చిట్టి విండో దగ్గర కూర్చొని మేఘాలను చూస్తూ ఉంది. రాహుల్ చూపు తిప్పుకోకుండా ఆమెనే చూస్తూ పెదాలపై నవ్వు తెచ్చుకున్నాడు. ఎంత అమాయకమైంది, ఎంత స్వచ్ఛమైన మనసు. మనసులో ఏదైనా దాచిపెట్టుకోదు, ఎదుటి వాళ్ళు బాధపడతారా అని కూడా చూడకుండా. ముఖ్యంగా నా గురించి అయితే
అస్సలు పట్టించుకోదు. తనతో నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఈ నెల రోజుల్లో నన్ను పూర్తిగా మార్చేసింది. తొలి కలయిక వల్ల ఆడవాళ్ళలో మార్పు వస్తుంది అంటారు, కానీ ఇక్కడ అంతా రివర్స్ జరిగింది. ఈ చిట్టికి దూరంగా ఉండాలనుకున్నాను, కానీ చివరికి ఏమైంది? గొడవ పడుతూ అయినా సరే రోజు తనతోనే ఉండాలి అనిపిస్తుంది. మరి ఈ చిట్టి మనసులో ఏముందో? నాతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది. పొరపాటున నా నీడ ఆమెకు తాకినా కూడా గోలగోల చేస్తుంది. అసలు ఈ చిట్టి మనసులో ఏముందో ఏమో? తను ఎప్పటికైనా మారుతుందా అని చిట్టినే చూస్తూ మనసులో అనుకుంటూ ఉండగానే ఆమె అతని వైపు చూసి కళ్ళలో నీళ్లు తెచ్చుకుంది. అయ్యో, ఏమైంది? ఎందుకు ఆ కన్నీళ్ళు? నేను తాకలేదు కదా. అది కాదు, నాకు నాకు అంటూ చిట్టి చేతులతో సైగలు చేసింది. అతను ఆమెను తీసుకొని వెంటనే వాష్రూంలోకి వెళ్ళాడు. చిట్టి 10 నిమిషాల తర్వాత బయటికి వచ్చి డల్గా ఫేస్ పెట్టి సైలెంట్గా వచ్చి సీట్లో కూర్చుంది. అయ్యో చిట్టి, సారీ, నేను మర్చిపోయాను. నువ్వు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కావు కదా, అందుకే నీకు కడుపులో తిప్పి వామిటింగ్స్ అయ్యాయి. భయపడకు, ఏమీ కాదు. ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో, తగ్గిపోతుంది. ఇంకొద్దిసేపు అయితే ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ అని అతను చెప్పగానే చిట్టి మౌనంగా అతని చేతిలో ఉన్న ట్యాబ్లెట్ తీసుకొని వేసేసుకుంది. ఫ్లైట్ దిగగానే చిట్టి వెయిటింగ్ హాల్లో కూర్చొని తల పట్టుకుంది. ఆమె బాధను చూడలేక రాహుల్ వేడివేడిగా కాఫీ తేవడానికి వెళ్ళాడు. వీళ్ళిద్దరినీ గమనిస్తూ ఉన్న ఒక ఆవిడ చిట్టి వద్దకు వచ్చి, ఇదిగో అమ్మాయి, మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను, కొత్తగా పెళ్ళైందా అని ఆమె అడిగింది. చిట్టి అవును అన్నట్టు తల ఊపింది. చూడముచ్చటైన జంట, ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా? అందుకే నీకు దిష్టి తగిలినట్టుంది. కానీ నీ భర్త నిన్ను చాలా ప్రేమిస్తున్నట్టున్నాడు. అతని కళ్ళలో నీ మీద ఉన్న ప్రేమంతా కనిపిస్తుంది. ఏమీ అనుకోకు, ఉండబట్టలేక అడుగుతున్నాను. నీకు ఫ్లైట్ ఎక్కినందుకే వాంతైందా, లేక ఏదైనా విశేషమా అని ఆవిడ అడగగానే చిట్టికి చాలా కోపం వచ్చింది. ఒక పక్క తలనొప్పి, మరో పక్క కడుపంతా మెలితిప్పినట్టుగా ఉంది. ఆమె అడిగే ప్రశ్నలకు చిరాకు పడుతూ, ఇదిగో మీరెవరో నాకు తెలీదు, కానీ మీ విషయాలు మీకు అవసరమా? ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ వద్దకు వెళ్ళి మీ వింత వింత ప్రశ్నలు అడగండి. నన్ను విడిచిపెట్టండి, ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అని చిట్టి ఆమెపై కోప్పడింది. ఇదిగో అమ్మాయి, నీకు చాలా కోపం ఎక్కువ. నీ భర్త నిన్ను ఎలా భరిస్తున్నాడో ఏమో. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ముందు నువ్వు నా కళ్ళ నుంచి వెళ్ళు. ఓహో, నీ డౌట్ క్లియర్ అయ్యేదాకా వెళ్ళవా? అయితే విను, ఏ విశేషమూ లేదు. పెళ్ళయ్యి నెల రోజులే అవుతుంది, అప్పుడే విశేషం ఎలా ఉంటుంది? ఏయ్ పెంకి పిల్ల, నెల రోజులు అవుతుంది కదా, ఒక్కసారి కూడా అది జరగలేదా? ఒక్కసారి కలిసినా సరే కడుపు వస్తుంది, అది కూడా తెలీదా? ఆమె అలా అనగానే చిట్టికి ఇంకా కోపం ఎక్కువైంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చిట్టి కోపంగా అనగానే ఆమె, వామ్మో, నీకో దండం తల్లి అంటూ, హలో మేడం గారు, ఈ పిల్ల పిచ్చిది, పిచ్చిదానిలా ఉన్నట్టుంది. మీరు ఆశపడ్డట్టు ఇక్కడ ఏమీ జరగలేదు. ఏదో మీరు కాస్త డబ్బిచ్చి విషయం తెలుసుకోమన్నారు కాబట్టి ఈమెతో మాట్లాడాను. ఇక నాకు మీకు ఏ సంబంధం లేదు, బాయ్ అని చెప్పి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఏంటి, నా గురించి తెలుసుకోవడానికి ఈమెను ఎవరో పంపించారా? ఎవరైంటారప్పా అని చిట్టి రద్దీగా ఉన్న జనాల వైపు చూసింది. రాహుల్ 2 చేతుల్లో కాఫీ పట్టుకొని వస్తున్నాడు. అతని వైపు చూసి మళ్ళీ చూపు తిప్పింది. మోడర్న్గా రెడీ అయిన సాహితి ఒక అతనితో మాట్లాడుతూ కనిపించింది. చిట్టితో మాట్లాడిన ఆవిడ మరో ఆవిడతో మాట్లాడుతూ కనిపించింది.
ఎవరు అన్నట్టుగా చిట్టి అడుగులు ముందుకు వేసి చూసింది. ఆమెను చూడగానే చిట్టి కళ్ళు పెద్దగా చేసి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కాకపోతే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి 4-5 రోజుల టైం పడుతుంది. ఎందుకంటే మేమందరం కలిసి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్తున్నాము. వెళ్ళి వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తాను. నాకు తెలుసు నా వాయిస్ బాగుండదు అని, కానీ మీరందరూ ఓపికగా నా స్టోరీస్ని ఫాలో అవుతున్నారు. అలాగే మర్చిపోకుండా నన్ను నా వాయిస్ని గుర్తుపెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.